शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఇవాళ కొంచెం మాట తడబడుతుంది, ఏమనుకోకండి. కొంచెం పెయిన్ వల్ల నేను కొంచెం స్లోగా చెప్పాల్సి వస్తే మాత్రం ఏమనుకోవద్దు. మనం క్రితం వారం అంటే చెప్పుకుని మనం 3 వారాలు అయింది. ఎందుకంటే 9వ తారీఖున మనం ఇతిహాస ప్రహేళిక కార్యక్రమం నిర్వహించుకోవడం కోసం ఆ వారం బ్రేక్ ఇచ్చాము. జనవరి 1వ తారీఖున చెప్పుకున్నాం లాస్ట్ సెషన్. వామనావతారం ముగించుకుని జనవరి 1వ తారీఖున ఒక ప్రత్యేక సెషన్ చెప్పుకుని ఆ తర్వాత 3 వారాలు మనం ఎటువంటి సెషన్ చెప్పుకోలేదు. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను. ముఖ్యమైనటువంటి అంశము అంటే అది భాగవతాంతర్గతమే, భాగవతంలో భాగమే. ముఖ్యమైనటువంటి అంశం అయినా సరే అది భాగవతంలో భాగమే, ప్రత్యేకించి ఎటువంటి అంశము లేదు. కానీ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఎంత తపస్వి అయినా, ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఏదో మనకు తెలుసని చెప్పి నెత్తి మీదకి మాత్రం రాకూడదు. కళ్ళు అహంకారం రాకూడదు. అహంకారం వస్తే పరమభక్తుల పాలిట భగవంతుడు అనేవాడు ఎటువంటి రకంగా ప్రవర్తిస్తాడు, వారిని ఏ రకంగా దిగి వచ్చి కాపాడతాడు, అసలు అడక్కపోయినా కాపాడతాడు. ఇప్పుడు ప్రహ్లాదుడి విషయంలో కానివ్వండి, లేదంటే మరొకళ్ళ విషయంలో, ద్రౌపదీదేవి విషయంలో కానివ్వండి, నోరు తెరిచి అడిగితేనే కానీ భగవంతుడు కల్పించుకోలేదు. వచ్చి కాపాడమని చెప్పి ప్రహ్లాదుడు అడిగాడు, అలా అడిగితేనే కానీ భగవంతుడు రాలేదు, నరసింహమూర్తి. అలాగే ద్రౌపదీదేవి కూడా అన్నా కాపాడు అని చెప్పి నిండు సభలో చెయ్యెత్తి వేడుకొంది. అటువంటి పరిణామం జరిగితేనే కానీ భగవంతుడు వచ్చి కాపాడలేదు. కానీ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన నోరు తెరిచి అడగలేదు. కాపాడు స్వామి అనే మాట నోరు తెరిచి అడగలేదు. అడగకపోయినా భగవంతుడు అతని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి వాత్సల్యంతో, అతని ధర్మనిష్ట వలన, ధర్మనిష్ట అంటే అతను ఎంత ధార్మికంగా బ్రతికాడు, ఎంత చక్కటి జీవనాన్ని చేశాడు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భగవంతుడు తనకు తానుగా రక్షించాడు ఆ మహానుభావుణ్ణి. ఎవరా మహానుభావుడు? అహంకారంగా ప్రవర్తించింది ఎవరు? అసలు అంత అహంకారంగా ప్రవర్తించింది ఎవరు? అంత అహంకారంగా ప్రవర్తిస్తే కథ చూడడానికి చాలా చిన్న కథ ఇది. మనకి ఈ భాగవతాంతర్గతంగా ఈరోజు చెప్పుకునేటటువంటి విషయం గట్టిగా ఒక కథగా మామూలుగా చదివేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ మనం దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే వివరంగా చెప్పుకోవాలి. ఒక్క నిమిషం. మన కథ భాగానికి వద్దాము. వివరంగా చెప్పుకోవాలి. చిన్న అంతరాయం కలిగింది. అహంకారంగా ప్రవర్తిస్తే నీవు ఎంత వేదవేత్తవైనా, ఎంత దేవర్షివైనా, ఎంత మహర్షివైనా సరే నీకున్నటువంటి అహంకారము, నీకున్నటువంటి కోపము అనేటటువంటి గుణము నిన్ను ఎంతకి దిగజార్చింది. నీవు ఎంత భక్తుడివై, ఎంత సామాన్యుడివైనా సరే కేవలము పరమాత్మ మీద ఉన్నటువంటి విశ్వాసము నిన్ను ఎంతగా కాపాడింది.
అహంకారము విశ్వాసము ఈ రెండిటికి యువతల ఒక మనిషి, యువతల ఒక మనిషి, ఈ ఒక లైన్. యువతల అహంకారం ఉంది, ఇక్కడ వైపేమో పరమాత్మ మీదటువంటి అపారమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసము ఉన్నాయి. ఈ అహంకారం ఏమైపోయింది, ఈ అపారమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసము ఎలా కాపాడాయి అనేది మనం తెలుసుకోవాలి. వాడు ఇక్ష్వాకు వంశంలో, ఇక్ష్వాకు వంశము అంటే మీ అందరికీ తెలుసు కదా, రాముల వారి వంశము. ఇక్ష్వాకు వంశం అంటే రాముల వారి వంశము, శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి వంశము. మహానుభావులు శ్రీరామచంద్రమూర్తి మాత్రమే కాదు, రఘుమహారాజు, సగరుడు, మాంధాత, దిలీపుడు, భగీరథుడు, నాభాగుడు, అంబరీషుడు. ఈ అంబరీషుడు గురించే చెప్పుకుంటున్నాం. అంబరీషుడు, అజమహారాజు, దశరథ మహారాజు, లవకుశులు, మహానుభావులందరూ జన్మించి మనల్ని అందరినీ తరింపచేసినటువంటి ఇక్ష్వాకు వంశం. అటువంటి మహావంశంలో, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మహానుభావుడు అంబరీష మహారాజు. అంబరీష మహారాజు యొక్క తండ్రి గారు నాభాగ మహారాజు. నాభాగ మహారాజు భార్య ఇందుమతి, నాభాగ మహారాజుల యొక్క పుత్రుడే ఈ అంబరీషుడు. అంబరీషుడు పరమశక్తిమంతుడు, పరమ తేజోమంతుడు, అరివీర భయంకరుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, అరివీర భయంకరుడు. ఎటువంటి సమస్య వచ్చినా, శత్రువు ఎవడైనా సరే వెంటపడి తరిమి తంతాడు ధర్మం ప్రకారం. అదే పనిగా తన్నడము, అదే పనిగా పగపట్టడము అదేమన్నా అవసరమా? కాదు. ధర్మం ప్రకారము, ధర్మానికి హాని కలిగిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వెంటపడి అతన్ని వధించడము, అతన్ని కట్టడి చేయడము చేస్తాడు అంబరీషుడు. అలాగే దేవాసుర సంగ్రామాల్లో చాలా చోట్ల అంబరీషుడు దేవతల పక్షాన సహాయం చేసి దేవతలకు విజయం సాధించి పెట్టడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించాడు. ఇదే రకమైనటువంటి ప్రముఖ పాత్ర దశరథ మహారాజు కూడా పోషించాడు. మనం అప్పుడు మాట్లాడుకుందాం ఇది. అయితే అంబరీషుడు పరమశక్తిమంతుడు, పరమ తేజోమంతుడు అని చెప్పాను కదా, పరమ ధర్మనిష్టాగరిష్ఠుడు. భగవంతుడి పట్ల చాలా విశ్వాసము, అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసము కలిగినటువంటి మహానుభావుడు అంబరీషుడు. ఈ భక్తి, ఈ విశ్వాసమే అంబరీషుణ్ణి 10 కాలాల పాటు కాపాడాయి. ఎంతో ఈ భాగవతాంతర్గతంగా అంబరీషుడి గురించి ఒక వృత్తాంతమే వచ్చేలాగా చేశాయి. భాగవతము అంటే ఏంటి? ఎంతసేపు విష్ణువు కథ, కృష్ణుడి కథలు ఇవి మాత్రమేనా? కాదు, భక్తుడి కథ భాగవతము. భక్తుడే రాసినటువంటి భక్తుడి కథ. భక్తుడెవరు రాశారు? భక్తుడే రాసి, భక్తుడే చెప్తే, భక్తుడు వింటుంటే చెప్పినటువంటి భక్తుల కథలు భాగవతము అంటే. మనం చాలా ఈజీగా ఏంటంటే భాగవతం అనగానే విష్ణుమూర్తికి సంబంధించిన కథండి, లేదంటే కృష్ణుడికి సంబంధించిన కథండి. ఎందుకంటే మనకి దశమస్కందం బాగా ఇక్కడ పడిపోయింది అందరికి. చెప్పుకుందాం ఒక 3-4 వారాలు, దశమస్కందం దగ్గర కూడా వెళ్తాం. 3-4 వారాలు అంటే ఇంకో నెల పడుతుంది, కనీసం నెలన్నర పడుతుంది. కానీ మనకి దశమస్కందం యొక్క ప్రభావము కృష్ణుడితో మొదలైనటువంటి కథ కావడం వల్ల, కృష్ణుడి యొక్క ప్రస్తావనతో మొదలైనటువంటి కథ కావడం వల్ల భాగవతము అనగానే మనకేంటంటే మొట్టమొదట మనకు వచ్చే ఇంప్రెషన్ ఏంటంటే విష్ణువు యొక్క కథ, లేదంటే శ్రీకృష్ణుడి యొక్క కథ. కానీ భాగవతము అంటే భక్తుడి యొక్క కథ. భక్తుడు రాస్తే మనం వింటున్న భక్తుడి యొక్క కథ. భక్తుడు చెప్తున్నాడు, మరో భక్తుడు వింటున్నాడు. ఎవరా భక్తుడు? రాసిన భక్తుడు ఎవరు? సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడైతే మన జన్మని తరింప చేయడానికి మన ఆంధ్రదేశంలో పుట్టి మనల్ని అందరినీ కూడా చదువుకోండ్రా అని చెప్పి మనకి ఒక ప్రసాదంగా ఇచ్చినటువంటి మహానుభావుడు పోతనామాత్యుడు, ప్రాతస్మరణీయుడు. ఆ పోతనామాత్యుడు ఒక పరమభక్తుడు. ఎంతటి భక్తుడు పోతనామాత్యుడు! భాగవతాన్ని చాలామంది రాజులు ప్రలోభపెట్టి అడిగారు, నాకు అంకితం ఇవ్వు అని చెప్పి. ఇవ్వను, నేను నమ్ముకున్నటువంటి రామచంద్రమూర్తికి నేను అంకితం చేస్తానే తప్ప నీకు ఈ జన్మకి నేను అంకితం ఇచ్చేవాడిని కాదని చెప్పి అందరినీ తోలనాడి తను ఏకాకిగా మిగిలిపోయి ఆఖరికి భాగవతాన్ని రాముడికే అంకితం చేసి తరించిపోయాడు పోతనామాత్యుడు. మరి ఈ భాగవతాన్ని చెప్తున్న భక్తుడు ఎవరు? శుకబ్రహ్మ. అయినా భక్తుడే శుకబ్రహ్మ. వింటున్న భక్తుడు ఎవరు? నీలాంటి వాడే.
పరీక్షణ్ మహారాజు. మీరందరూ అదే కదా, వింటున్నటువంటి భక్తులేగా మీరంతా. పరీక్షణ్ మహారాజు వింటున్నటువంటి భక్తుడు. అది భాగవతము అంటే భక్తుడు రాసిన భక్తుడి కథ, భక్తుడు చెప్తుంటే భక్తుడు విన్న కథ. అది చూసే భగవంతుడు పులకించాడు. అంతే కదా, భక్తుడి కదే ప్రహ్లాదుడు భక్తుడు, బలిచక్రవర్తి భక్తుడు, అవునా కదా. ఇప్పుడు అంబరీషుడు కూడా భక్తుడే, ధ్రువుడు భక్తుడు, గజేంద్రుడు భక్తుడు, క్షీరసాగర మథనంలో దేవాదులందరూ భక్తులే, ఆఖరికి రాక్షసులు కూడా భక్తులే. వైరభక్తి. ఆ భక్తే ఒక పరిమితి దాటిపోయి ఆ భక్తి పండిపోతే ఎలా ఉంటుందో, భగవంతుడు ఎలా కల్పించుకుని తనకు తానుగా వచ్చి ఎలా కాపాడుతాడు అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అంబరీషుడు పరమ ధార్మికుడు, పరమ శక్తివంతుడు, పరమ తేజోవంతుడు అని చెప్పి నేను చెప్పాను. రాజ్యాన్ని సస్యశ్యామలంగా ఏలుతున్నటువంటి మహారాజు అంబరీషుడు. సూర్యవంశపు రాజ్యాన్ని, కోసల దేశాన్ని, అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని, అయోధ్య నగరమే అప్పటి నుంచి కూడా అయోధ్య నగరమే రాజధాని, అప్పటి నుంచి కూడా అయోధ్య నగరమే రాజధాని. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని ఏలుతున్నటువంటి మహానుభావుడు అంబరీషుడు. అంబరీషుడు రాజ్యంలో ఏనాడు కూడా కరువు కాటకాలు లేవు. బ్రాహ్మలందరూ కూడా పరమ సంతుష్టులై ఉన్నారు. అన్ని వర్ణాల వారు కూడా వారి వారి వృత్తులు చేసుకుంటూ పరమ ధార్మికంగాను రాజ్యపాలనలో పరమ సంతుష్టులై ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అంబరీషుడికి ఏంటంటే పండిపోయాడు. అంబరీషుడు చాలా పెద్దవాడైపోయి భక్తిలో పండిపోయి ఏకాదశి వ్రతం చేశాడు. ఏకాదశి వ్రతం చేయడం అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండడమా? కాదు. ఏకాదశి వ్రతం అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, నియమ నిబంధన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏం జరుగుతుంది? కొన్ని రెస్ట్రిక్షన్స్, ఆ రెస్ట్రిక్షన్స్ దాటితే మళ్ళీ ఒకవేళ ఇఫ్ దోస్ రెస్ట్రిక్షన్స్ ఆర్ బీన్ క్రాస్డ్ ఆర్ ఇఫ్ దే ఆర్ బ్రోకెన్, దట్ ఏకాదశి వ్రతం అనేది ఏమవుతుంది? అది ఫెయిల్ అవుతుంది, అది విజయవంతం అవ్వదు. ఏకాదశి వ్రతం దీక్షా స్వీకారము అనే మాట ఇక్కడి నుంచే వస్తుంది. దీక్ష, ఏకాదశి వ్రత దీక్ష అనేది ఇక్కడి నుంచే వస్తుంది. మనకి సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, పాండమిక్లో మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తున్నాం కదా. మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ వాడాలి, బయటికి వెళ్ళకూడదు, ఉత్తినే తిరగకూడదు, ఇలాంటివన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. అది కూడా ఒక దీక్ష, అది కూడా ఒక దీక్ష. ఎందుకు? మనల్ని మనం కాపాడుకోవడానికి, ప్రపంచం మొత్తం కూడా కాపాడబడడానికి, దేశం మొత్తం సుభిక్షంగా ఉండడానికి, ఆరోగ్యవంతంగా ఉండడానికి. అది ఒకవేళ మనం క్రాస్ చేసి ప్రవర్తిస్తే, బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి, అవసరం లేకపోయినా రోడ్డు ఎక్కి ఇవన్నీ చేస్తే లేదు కదా. అలాగే ప్రతి క్రతువుకి, ప్రతి వ్రతానికి ఒక నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఈ ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, దానికి ఉన్నటువంటి నియమం ఏమిటి అంటే, అది ఒక్కరోజుతో అయిపోయేటటువంటి వ్రతం కాదు. ఏదో ఒకరోజు ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉండి లేచేసేసి పక్క రోజు ద్వాదశి రోజున భోజనం చేసేస్తే అది ఏకాదశి వ్రతం చేసినటువంటి లెక్కలోకి రాదు. ఏకాదశి వ్రతము అంటే సంవత్సర కాలం పాటు చేస్తారు, ఒక సంవత్సర కాలం పాటు చేస్తారు. అది కూడా కార్తీక మాస శుద్ధ ఏకాదశితో మొదలుపెట్టి మళ్ళీ కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు చేస్తారు. అది ఒక సంకల్పం చెప్పుకుని చేస్తారు, ఉత్తినే చెయ్యరు దాన్ని. ఏకాదశి వ్రతానికి సంకల్పం అనేది ఉంటుంది. ఏకాదశి వ్రతానికి కొన్ని దాన ధర్మాలు చేయాల్సినటువంటి క్రతువు ఉంటుంది. అలాగే ఏకాదశి వ్రతం చేసినప్పుడు పక్క రోజు ద్వాదశి రోజున వెంటనే ఏకాదశి మొత్తము నిర్జలేకాదశి అని చెప్పి చేస్తారు. అంటే కనీసం నీళ్లు కూడా తాగరు. పచ్చి గంగ ముట్టుకొని రా అని చెప్పి ఒక మాట అంటారు, అవునా? చాలామంది పచ్చి గంగ ముట్టుకొని రా అంటారు. అంటే ఏమిటి? నిర్జల ఏకాదశి. నిర్జల అంటే అంటే లేనిది, జలము అంటే నీళ్లు, నీరు కూడా లేకుండా అని అర్థం. నిర్జలేకాదశి అని చెప్పి చేస్తారు. ఆ నిర్జలేకాదశి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? పొద్దున్న నుంచి ఏమీ చెయ్యరు.
ఏమీ తినరు, ఏమీ తాగరు. మనం ఇవాళ రేపు ఏకాదశి ఉపవాసం, మామూలుగా ఉపవాసం అంటే చాలా ఈజీ అయిపోయింది. ఏంటంటే పొద్దున్నే శుభ్రంగా గ్రీన్ టీ తాగేస్తాం, మధ్యాహ్నం లేదంటే ఒక ఇంకోటి ఏదన్నా తాగేస్తాం, సాయంత్రం శుభ్రంగా ఉప్పుడు పిండి తినేస్తాం. కానీ నిర్జల ఏకాదశి అంటే ఏమీ ఉండదు, ఏమీ తాగరు. శరీరాన్ని పూర్తిగా భగవంతుడి పరం చేస్తారు, భగవంతుడి ధ్యానంలోనే ఉంచుతారు, పూజా గృహంలోనే పవళిస్తారు. ఆ రోజు రాత్రి, ఏకాదశి రోజు రాత్రి చాలామంది అంటారు ఏకాదశి రోజు జాగారం కూడా చెయ్యాలా అండి అని చెప్పి. జాగారం చేయమని ఎక్కడా లేదు. ఇదేమి శివరాత్రి ఉపవాసము, శివరాత్రి జాగారము కాదు. జాగారం చేయమని ఎక్కడా లేదు, జాగారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏకాదశి రోజు ఆ నియమం ఏమిటి అంటే పరమాత్మ మందిరానికి దగ్గరలో పడుకోవాలి. ఎందుకు? ఆయన రక్షణలో, ఆయన తలపుతోనే ఆయన్నే చూస్తూ పడుకుంటే అది పూర్ణమైనట్టు లెక్క. మళ్ళీ పొద్దున్నే ద్వాదశి రోజు లేచి, సూర్యోదయాత్పూర్వమే ద్వాదశి రోజు లేచి ఆయన్ని చూస్తూనే లేవాలి. లేచి తొందరగా సంధ్యాధికాలు పూర్తి చేసుకుని, పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి. పారణ అంటారు ఆ క్రతువుని. పారణ, పాలన కాదు, పారణ. పాలన కాదు, ఇది ఈ మాటలో కొంచెం తడబడతారు, పారణ. కాబట్టి ఈ ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఏడాది పాత చేస్తారు. అంటే ఏడాదంతా ఉపవాసం ఉంటారండి? కాదు. ఏడాదిలో వచ్చే, ప్రతి నెలలో వచ్చే 2 నెలలు, 2 ఏకాదశులు, శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, 2 ఏకాదశులు ఉంటారు. ద్వాదశి రోజు భోజనం చేస్తారు. ఎప్పటి నుంచి? ఒక కార్తీక మాసంతో మొదలు పెడితే మళ్ళీ కార్తీక మాసం వచ్చే వరకు ఉంటారు. ఒక కార్తీక మాసంతో మొదలు పెడితే మళ్ళీ కార్తీక మాసం వచ్చే వరకు ఉండి, కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజున, అంటే చిలుకు ద్వాదశి ముందు రోజున, కైకసీ ద్వాదశి ముందు రోజు అయినటువంటి ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి అంటాం కదా మనం. క్షీరాబ్ది ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని అమ్మవాళ్ళు ఉసిరి దొప్పల్లో ఉసిరి కాయల మీద దీపాలు పెడుతూ ఉంటారు, ఉసిరి కొమ్మకు పూజ చేస్తూ ఉంటారు. ఆ రోజున పారణ చేస్తారు. అంబరీష చక్రవర్తి కూడా అలానే చేశాడు. ఆ ఏడాది పాటు పెద్ద క్రతువులు, అశ్వమేధాది యాగాలు, అలాగే రాజసూయాది యాగాలు అన్నీ చేసి ఈ ఏకాదశి వ్రతం చేస్తున్నటువంటి నేపథ్యంలో అంబరీష చక్రవర్తి ఏం చేశాడంటే పెద్ద క్రతువులు, రాజసూయము, అశ్వమేధము, వాజపేయము, జయంతము, పౌండరీకము, ఇటువంటి యాగాలన్నీ చేశాడు. చేసి ఆఖరణ మొదట కార్తీక మాసంలో ఏకాదశి వ్రతం మొదలుపెట్టి మళ్ళీ నెక్స్ట్ కార్తీక మాసం, ఇప్పుడు 2021 కార్తీక మాసంలో మొదలుపెట్టాడు అనుకోండి, 2022 కార్తీక మాసంలో ముగించాలి. అలాగే ఆయనకు ఒక ఏడాది గడిచి మళ్ళా కార్తీక మాస ఏకాదశి, శుద్ధ ఏకాదశి వచ్చింది, శుక్లపక్ష ఏకాదశి వచ్చింది, చిలుకు ద్వాదశి ముందు రోజు వచ్చే శుక్లపక్ష ఏకాదశి వచ్చింది. ఆయన ఆ పూర్ణాహుతి చేస్తున్నాడు, ఏకాదశి వ్రతాన్ని ముగిస్తున్నాడు. ఏకాదశి అయిపోయింది, పక్క రోజు ద్వాదశి వచ్చింది. బ్రాహ్మలందరినీ కూడా భూరి దక్షిణలు, దాన ధర్మాలు అన్నీ చేశాడు, అగ్రహారాలు ఇచ్చాడు. అందరికీ కూడా గోదానము, భూదానము అన్నీ చేశాడు. గోదానము కూడా ఎలా చేశాడు? కొమ్ములకి బంగారు తొడుగులు కలిగినటువంటి గోవులని దానంగా ఇచ్చాడు. కొమ్ములకి బంగారు తొడుగులు కలిగినటువంటి గోవుల్ని దానంగా ఇచ్చాడు. అది సంపూర్ణ గోదానంతో వస్తుంది. అలాగే తోకకి చిన్న ఆభరణం పెట్టాడు, ఒక ఉంగరం లాంటి ఆభరణం పెట్టి ఇచ్చాడు. అది సంపూర్ణ గోదానం కింద వస్తుంది. ఇవాళ రోజున కుదురుతుందా అంటే నిజంగా కుదరదు. మనము ప్రతిదీ కూడా దక్షిణ సహితంగా ఇస్తాము కాబట్టి అది కూడా ఆమోదయోగ్యమే ఇప్పుడు చేసేటటువంటి గోదానం. కానీ ఆనాడు చక్రవర్తి కాబట్టి అలా ఇవ్వగలిగాడు. అలా ఇచ్చినటువంటి గోదానాలను పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా సంతుష్టులై అంబరీష చక్రవర్తిని దీవించారు, మనసారా దీవించి, చక్రవర్తి నీవు చేసినటువంటి ఈ దానము చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. అంతేకాకుండా నీవు చేసినటువంటి ఈ క్రతువు ఏదైతే ఉందో చాలా చక్కగా చేశావు. నీవు పరమ ధార్మికుడివై ఇలాగే నీ వంశము కూడా వృద్ధి అవుతూ ఎంతో అభివృద్ధిలోకి వచ్చి మహామహానుభావులు వచ్చి నీ వంశక్రమంలో నీ వంశం ఎప్పుడూ కూడా 10 మంది నోళ్లలోనూ కీర్తింపబడుతూ ఉండాలి అని చెప్పి దీవించారు. ఏమో ఆ దీవెనే ఫలించి శ్రీరామచంద్రమూర్తి ఆ వంశంలో జన్మించి ఈనాడు మనందరి చేత కూడా నమస్కరింపబడుతున్నాడేమో అనేటటువంటి మాట అసత్యం కాదు కదా.
అంబరీష చక్రవర్తి చేసినటువంటి పూర్వులు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది వంశక్రమాన్ని నిలుపుతుంది. మరి శ్రీరామచంద్రమూర్తికి పూర్వుడేగా అంబరీషుడు, సగరుడు, భగీరథుడు, అజమహారాజు, నాభాగుడు, వీళ్ళందరూ కూడా శ్రీరామచంద్రమూర్తికి వీరందరూ కూడా పూర్వులేగా. ఆ పూర్వులందరూ అంటే యాన్సిస్ట్రియల్ సైకిల్, యాన్సిస్ట్రియల్ ట్రీ, వాళ్ళందరూ చేసినటువంటి మంచి మంచి పనుల వల్ల శ్రీరామచంద్రమూర్తి కూడా మానవావతారమే కాబట్టి కర్మఫలం చక్కగా వచ్చి చక్కటి వంశంలోకి వచ్చి అతను కూడా పరమధార్మికుడై ఎంతో మన చేత కీర్తింపబడుతూ భగవంతుడై మన చేత నమస్కరింపబడుతున్నాడు. పూర్వులు చేసినటువంటి పుణ్యం, తరతరాలు చేసుకున్నటువంటి పుణ్యం అది ఫలిస్తుంది. అందుకనే మనం చేసే పని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు వ్రతం ముగింపుకు వచ్చాడు అంబరీషుడు. ఏకాదశి అయిపోయింది, నిర్జల ఏకాదశి అయిపోయింది, వ్రతం ముగింపుకు వచ్చాడు. ద్వాదశి మొదలయ్యింది. ద్వాదశి ఘడియల్లో చేయాల్సినటువంటి సంధ్యాధికాలు, కర్మానుష్ఠానము, పూజ అన్నీ ముగించుకున్నాడు. పూర్ణాహుతి జరిగింది, యాగాలన్నిటికీ కూడా పూర్ణాహుతి జరిగింది. ఇంకా ద్వాదశి గడియలు కూడా ముగిసిపోతాయేమో అన్నట్టు అటువంటి అంటే ద్వాదశి జరుగుతుండగా భోజనానికి కూర్చోబోతున్నాడు అంబరీష చక్రవర్తి. బ్రాహ్మలందరి భోజనము ముగిసింది, అతను కూడా భోజనానికి కూర్చోబోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? దుర్వాసో మహర్షి వచ్చాడు. దుర్వాసో మహర్షి అంటే మనందరికీ ఉన్నటువంటి ఇంప్రెషన్ చెడ్డవాడు కాదు. దుర్వాసో మహర్షి ఏమీ చెడ్డవాడు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉండిపోయినటువంటి ఇంప్రెషన్ ఏంటంటే దుర్వాసుడు, భృగు మహర్షి, జమదగ్ని, విశ్వామిత్రుడు వీరందరూ కూడా పరమ దుర్మార్గులు అనేటటువంటి రాట కట్టేస్తాం మనం. చెడ్డవాళ్ళు కాదు వీళ్ళెవరు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో అలా ప్రవర్తించాల్సి వస్తుంది. వాళ్ళు ఇబ్బంది కూడా పడ్డారు. అటువంటి ప్రవర్తన వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అంబరీషుడు అలా ప్రవర్తించబట్టే కదా, అంత ధార్మికంగా ఉండబట్టి, దుర్వాసో మహర్షి అలా ప్రవర్తించబట్టే కదా ఈనాటి రోజున తర్వాత ఏం జరుగుతుందో చూద్దురు. కానీ దుర్వాసో మహర్షికి ఏ గతి పట్టిందన్నది చూద్దాం. పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు దుర్వాసో మహర్షి అన్నది చూద్దాం. ఎందుకంటే చాలా లోకలోకాలు తిరిగాడు. దేశాలు తిరగడం అంటారు చూడండి, కాదు, లోకలోకాలు తిరిగాడు. అంత ఇబ్బంది పడ్డాడు దుర్వాసో మహర్షి. ఇప్పుడు దుర్వాసో మహర్షి వచ్చాడు. మహానుభావుడు దుర్వాసో మహర్షి అంటే. అంబరీషుడికి ఎటువంటి వైకల్యము లేదు. బుద్ధి వైకల్యంలో ఎక్కడా కూడా దుర్వాసో మహర్షి మీద ఎటువంటి నిరసన భావన కానీ తక్కువ భావన కానీ లేదు. దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. ఎందుకంటే దుర్వాసో మహర్షి ఇప్పుడు దశరథ మహారాజును ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం ఒక్కసారిగా రాజ్యసభలోకి వస్తేనే ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఓరి బాబోయ్ ఈయనొచ్చాడే ఉంటారా అని చెప్పి. అవునా కాదా? ఇప్పుడేమిటి ఈయనొచ్చాడు అని చెప్పి తడబడి మాట్లాడి అనుకోకుండా ఏదేదో ప్రమాణం చేసేసి ఆఖరణ కమిట్ అయిపోయి ఆఖరికి రాముణ్ణి లక్ష్మణుడిని పంపించాడు. నీకేం కావాలన్నా ఇస్తానన్నాడు. నాకు కావాల్సింది ఇచ్చి పంపించమని చెప్పాడు. మంచి జరిగింది దానివల్ల. కానీ తడబడ్డా లేదా దశరథుడు? కానీ ఆ తడబాటు అంబరీష చక్రవర్తికి లేదు. ఎందుకు? ఆయన ధర్మాన్ని అంత బాగా అర్థం చేసుకున్నాడు, మహర్షిని అంత బాగా అర్థం చేసుకున్నాడు. భగవంతుడి పట్ల నాకు ఏదన్నా కూడా కొంచెం అటుగా జరిగినా కూడా నన్ను కాపాడడానికి పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి విశ్వాసంతో ఉన్నాడు అంబరీష చక్రవర్తి. దుర్వాస మహర్షి వచ్చాడు. రాగానే అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, స్వాగతించాడు, ఉచితాసనం ఇచ్చాడు. ఇస్తే దుర్వాస మహర్షి చెప్తాడు, మధ్యాహ్న కాలం అవుతోంది, నేను వెళ్ళి సంధ్యాధికాలు ముగించుకుని వస్తాను, స్నానం చేసి సంధ్యాధికాలు ముగించుకుని వస్తానని చెప్పి కాళిందీ నదికి వెళ్తాడు. కాళిందీ నది అంటే ఏమిటి? ఎక్కడ కాళిందీ నది? ద్వాపర యుగానికి వెళ్ళండి, ఒకసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి. కాళింది మడుగు గుర్తుందా? ఆ మడుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నదిలోంచి వచ్చినదే కాళిందీ నది. కాళింది మడుగు. పాముపై నర్తిస్తాడు కదా కృష్ణుడు, బాలకృష్ణుడు. అక్కడే స్నానం చేశాడు ఈ దుర్వాసో మహర్షి. ద్వాపర యుగంలో కృష్ణుడు చేశాడు. త్రేతాయుగంలో దుర్వాసో మహర్షి అంబరీషుడి కాలంలో అక్కడ స్నానం చేశాడు కాళిందీ నదిలో.
చేసి ఎంతకీ రాడు. పరీక్షించాలనుకుంటున్నాడో ఏమిటో తెలియదు, ఎంతకీ రాడు. నిజానికి పరీక్షించాలనుకుంటున్నాడు. ఏమిటి? అంబరీషుడా, అంత ధార్మికుడా, అతని నిష్ఠ ఏమిటో నేను చూస్తాను అని చెప్పే బయలుదేరాడు. తెలిసింది ఎవరికి? దుర్వాసో మహర్షికి తెలిసింది. ఇలాగా అంబరీష చక్రవర్తి పరమధార్మికుడై ఏడాది పాటు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. యమునా నదీ తీరంలో ప్రత్యేకమైనటువంటి మంటపాన్ని ఏర్పరచుకుని వాజపేయము, జయంతము, అశ్వమేధము, పౌండరీకము, రాజసూయము ఇటువంటి దివ్యయాగాలన్నీ చేస్తున్నాడు. ఆఖరున కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజున అతను ఈ ఏకాదశి వ్రతాన్ని ముగింపు చెప్పి మళ్ళా పారణ చేస్తాడు ద్వాదశి రోజున అని చెప్పి తనకి తెలిస్తే, ఏకాదశి వ్రతం ఏడాది పాటు చేసేంత ఘనుడా, అంతటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడా, అందులోనూ క్షత్రియ కులంలో పుట్టి అటువంటి నిగ్రహ బుద్ధి ఉందా అనేటటువంటి నిరసన భావంతో పరీక్షించబోయాడు దుర్వాసో మహర్షి. ఏమో ఉందో లేదో ఆయనకు తెలియకపోవచ్చు కదా. ఉందని నిరూపించుకోబోతున్నాడు అంబరీషుడు. ఉందని నిరూపించుకోబోతున్నాడు అంబరీషుడు. లేదేమో అనేటటువంటి అనుమానంతో వచ్చాడు దుర్వాసో మహర్షి. కాళింది నదిలో స్నానానికి వెళ్ళాడు, ఎంతకీ రాడు. వేచి చూస్తున్నాడు అంబరీష చక్రవర్తి, వేచి చూస్తున్నాడు. వశిష్ఠుడు ఉన్నాడు, ఎందుకంటే వశిష్ఠుడేగా కులగురువు. వశిష్ఠుడు ఉన్నాడు, ఇతర బ్రాహ్మణులందరూ ఉన్నారు, ఇతర మహర్షులందరూ ఉన్నారు. ఈయన రాడు ఒక పట్టాన. ఏం చేయాలో అర్థం కాదు. కొంతసేపు అయితే ద్వాదశి ముగిసిపోతుంది. ద్వాదశి కూడా ముగిసిపోయి త్రయోదశిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా భోజనం చేయడానికి ఉండదు. మళ్ళీ ఏడాది పాటు భోజనం చేయడానికి ఉండదు. ఏకాదశి వ్రతము అది కనుక ఫెయిల్ అయితే, ద్వాదశి రోజున భోజనం చేయకపోతే త్రయోదశి రోజు భోజనం చేయడానికి ఉండదు. ఇష్టం వచ్చినట్టు దానికి మళ్ళీ క్రతువు ఉంటుంది, పాప పరిహారము, ప్రాయశ్చిత్త కర్మ వేరే ఉంటాయి వాటికి. అందుకని అంత ఈజీగా ఇవాళ రేపున చాలామంది చాలా ఈజీగా చెప్పేస్తారు, ఏకాదశి ఉపవాసం ఉన్నామండి, ఏకాదశి వ్రతం చేస్తున్నామండి అని. ఏకాదశి వ్రతమే చాలా పెద్ద మాట, ఏడాది పాటు చేయాలని. ఏకాదశి ఉపవాసము తొందరగా తినేయాలి ద్వాదశి రోజున. అంతేకాని దానికోసం మనం వేచి అలా కూర్చుని దానికోసం మనం మళ్ళా మన రొటీన్స్ అన్నీ మార్చుకుని అలా కాదు. యూ హ్యావ్ టు ఈట్ ఎట్ ద ఎర్లియస్ట్ ద్వాదశి రోజున. అదే ఏకాదశి వ్రతము అనేటటువంటి మాటతో చేస్తే, ఏడాది పాటు ఉపవాసం చేస్తే, ఒకవేళ అది కనుక ఆఖరిలో కానీ మధ్యలో కానీ ఎటువంటి భంగమైనా జరిగితే దానికి ప్రాయశ్చిత్త కర్మ అనేవి విడిగా ఉంటాయి, అవి చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, అయ్యో ఇంత ధర్మనిష్టతో ఇన్ని యాగాలు చేసి ఏకాదశి వ్రతాన్ని చేశాడు ఈ అంబరీష చక్రవర్తి, ఈ దుర్వాసో మహర్షి ఏమో తెలుస్తోంది వాళ్ళందరికీ, పరీక్షించడానికి వచ్చాడు తెలుస్తోంది, మహానుభావులందరికీ, వశిష్ఠాది మహానుభావులందరికీ తెలుస్తోంది, బ్రాహ్మణులందరూ కూడా గ్రహించారు. కానీ భయం, దుర్వాసుడు చూస్తూ ఏమంటాడో అదే భయం ఇప్పుడు అంబరీషుడికి కూడా పట్టుకుంది. అంబరీష చక్రవర్తి కూడా అదే భయం పట్టుకుంది. భోజనం చేసేస్తే ఏమంటాడో, నాకు ఇక్కడేమో ఇప్పుడు మొరల్ అప్లికేషన్లో పడ్డాడు, తినలేడు కానీ తినాలి. ఎలాగా తినలేడు? చూస్తూ మహర్షిని వదిలిపెట్టి తినలేడు కానీ తినాలి. ఎందుకు? ద్వాదశి పాలన అయిపోవాలి, లేకపోతే త్రయోదశి రోజున తినడానికి ఉండదు, ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవాలి. ఇప్పుడు వశిష్ఠాది మహానుభావులందరూ కూడా ఆలోచించి ఇచ్చినటువంటి సలహా ఏమిటి అంటే, అంబరీష చక్రవర్తి, నీవు పరమధార్మిక నిష్టతో నువ్వు చేసావు, ఏకాదశి వ్రతం చక్కగా చేసావు ఏడాది పాటు, కానీ నీకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఆ మహానుభావుడు, అందులోనూ కొంచెం ఆవేశపరుడు, ఆగ్రహోదగ్రుడు అయినటువంటి దుర్వాసో మహర్షి నిన్ను పరీక్షించి చూస్తున్నాడు. కాబట్టి నీవు కూడా ఆ పరీక్షకి నిలిచి గెలవాలి. కాబట్టి నీకు మధ్య మార్గంగా ఒక ఉపాయం చెప్తాము, అది పాటించు. మధ్య మార్గంగా నీకు ఒక ఉపాయం చెప్తాము, అది పాటించు. పాటిస్తే నువ్వు ధర్మనిష్టలోనే ఉంటావు, ధర్మం తప్పినవాడి బాబు. ఏకాదశి వ్రతం ఏ రకంగానూ భంగం అవ్వదు. ఏకాదశి వ్రతం ఏ రకంగానూ భంగం అవ్వదు. అది కాకుండా ఎటువంటి ప్రాయశ్చిత్తము చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి నీకు ఆ రకంగా చెప్తాము, నువ్వు ఆ రకంగా పాటించు అని చెప్పారు. సంతోషించాడు. కానీ అనుమానం ఉంది, కానీ చెప్పారు. ఇప్పుడు వశిష్ఠాది మహర్షులందరూ ఏం చెప్పారు? నీవు భోజనం చేయకూడదు, భోజనం చేస్తే అతిథి మర్యాద చేయడానికి మళ్ళీ దుర్వాసుడు ఒప్పుకోడు.
దుర్వాసుడు ఆగ్రహిస్తాడు, కోపం వస్తుంది దుర్వాసుడికి, అతనికన్నా ముందు నువ్వు భోజనం చేసేస్తే. కానీ నీకు ఈ వ్రత ఫలితం నీకు దక్కాలి, ఇంత కష్టపడి చేసావు ఏడాది పాటు. కాబట్టి మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళు తాగితే వ్రతపాలన చేసినట్టే, ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పాలన చేసినట్టే. మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళు తాగితే వ్రతపాలన చేసినట్టే. తరువాత దుర్వాసుడు వచ్చిన తర్వాత ఆయనకి భోజనం పెట్టి నువ్వు భోజనం చేద్దువు కానీ. దుర్వాసుడు వచ్చిన తర్వాత అతను అన్నీ ముగించుకుని వచ్చిన తర్వాత ఆయనకి భోజనం పెట్టి ఆయనకి అతిథి సత్కారం చేసి తరువాత నీవు భోజనం చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ధర్మం తప్పకుండా మంచినీళ్ళు తాగే పర్వాలేదని చెప్పారు. వీరందరి మాటను పాటించి, వశిష్ఠుడి మాటని పాటించి అంబరీష చక్రవర్తి చేసిన పని ఏంటంటే గురుదేవులను స్మరించి పరమాత్మ మీద విశ్వాసంతో పరమాత్మను స్మరిస్తూ మంచినీళ్ళు తాగాడు. తాగిన తరువాత వెంటనే వచ్చాడు దుర్వాస మహర్షి. తాగిన తర్వాత వెంటనే ప్రత్యక్షమయ్యాడు దుర్వాస మహర్షి. అదేమిటి, ఆన్ ద స్పాట్ ఎలా వచ్చాడు? క్లైమాక్స్లో పోలీసుల్లాగా ఎలా వస్తాడు? మరి ఆయన వచ్చిందే పరీక్షించడానికి కదా, అవునా కాదా? ఆయన వచ్చిందే పరీక్షించడానికి, అలాగే వస్తాడు. కాబట్టి వచ్చి ఏం చేశాడు, చేసినందువల్ల ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఒక్కసారి అందరూ కూడా లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. అంబరీషుడు చేసినటువంటి ఏకాదశి వ్రతాన్ని పరీక్షించ చూసినటువంటి దుర్వాసో మహర్షి కాళిందీ నదికి సంధ్యాధికాలు చేసుకోవడానికి, స్నానం చేసి సంధ్యాధికాలు చేసుకోవడానికి వెళ్ళాడని విన్నాం, మనం చెప్పుకున్నాం. ధర్మ సంకటం ఏర్పడుతుంది ఎలాగా అని బాధపడుతున్నటువంటి అంబరీషుడికి ధైర్యం చెప్పి వశిష్ఠాదులందరూ ఏం చేశారు, వశిష్ఠుడు మిగిలిన బ్రాహ్మలు అందరూ కూడా ధర్మం చెప్పారు. దుర్వాసో మహర్షి నిన్ను పరీక్షించ చూస్తున్నాడు, అంతవరకు తెలుస్తోంది. నీ ఏకాదశి వ్రతం చెడిపోకుండా ఉండాలి, అది భంగం కాకుండా ఉండాలి అంటే ధార్మికమైనటువంటి ఏర్పాటు ఉన్నది మనకి. ఏది? నీవు మంచినీళ్ళు, గంగా మంచినీళ్ళు తాగి తరువాత దుర్వాసో మహర్షికి ఆతిథ్యం ఇచ్చి దుర్వాసో మహర్షి భుజించిన తరువాత నీవు కూడా భోజనం చెయ్యి, పర్వాలేదు. దుర్వాసో మహర్షి భుజించిన తరువాత నీవు కూడా భోజనం చెయ్యి, పర్వాలేదు అని చెప్తే గురువు వాక్యాన్ని పాటించినటువంటి అంబరీషుడు పరమాత్మ మీద ఉన్నటువంటి విశ్వాసంతోనూ అచంచలమైనటువంటి భక్తితోనూ ఏం చేశాడు, ముందు మంచినీళ్ళు తాగాడు నమస్కరించుకుని మంచినీళ్ళు తాగిన వెంటనే దుర్వాసో మహర్షి వచ్చాడు. నదికి సంధ్యాధికాలు చేసుకోవడానికి వెళ్ళినటువంటి దుర్వాసో మహర్షి వచ్చాడు. రావడం వల్ల జరిగినదంతా కూడా దృష్టితో చూశాడు. ఓహో, నీవు సర్వసర్వం సహా చక్రవర్తి అనేటటువంటి కండకావరంతో ఏదో యాగం చేశాను, ఏదో క్రతువు చేశాను అనేటటువంటి గర్వంతోనూ అంధకారంతోనూ కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించావు అంబరీష చక్రవర్తి. నీకు ఇంత అహంకారమా? మహర్షిని ఆతిథ్యం కోరి వచ్చాను. ఇక్కడ మనకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలామంది గెస్ట్ అనే మాటని మనం ఇంగ్లీష్లో అంటాం, ఇంటికి పిలిచిన వాళ్ళు గెస్ట్, ఇది చాలా జాగ్రత్తగా వినండి అందరూ. కానీ తెలుగులో అతిథి అనేస్తాం మనం. అతిథి అంటే మాట ఏమిటి? తిథి చూసుకోకుండా, మనం పిలవకుండా తనకు తానుగా వచ్చినవాడు అతిథి. మనం పిలిస్తే వచ్చినవాడు ఆహ్వానితుడు, ఇన్వైటీ. The person who has come to our house as a guest with our invitation and intimation, either it is invited by us or intimated by them, he is the guest. In Telugu, మనం తెలుగులో ఏమంటాం వాళ్ళని? ఆహ్వానితులు అంటాం. అదే ఇలాగ దుర్వాసుడిలాగా చెప్పా పెట్టకుండా, అది మంచివాళ్లే. ఇప్పుడు దుర్వాసుడు కూడా ఎటువంటి రకంగానూ చెడ్డవాడు కాదు, కొంచెం అహంకారంతో ప్రవర్తించాడు, పరీక్షించబోతున్నాడు అంతే. దుర్వాసుడిలాగా, లేదంటే విశ్వామిత్రుడిలాగా, దశరథ మహారాజు కొలువులో విశ్వామిత్రుడిలాగా, అలాగే కృష్ణుణ్ణి చూడబోవచ్చినటువంటి సుధాముడు కుచేలుడిలాగా, వీళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చి రాలేదు. మనం కృష్ణుడు పిలిస్తే రాలేదు కుచేలుడు, తనకు తానుగా వెళ్ళాడు. అంబరీషుడు పిలిస్తే రాలేదు దుర్వాసో మహర్షి, తనకు తానుగా వెళ్ళాడు.
అంటే తిది చూసుకోకుండా వెళ్ళాడు, చెప్పా పెట్టకుండా వెళ్ళాడు, వస్తున్నాననేటటువంటి వర్తమానం పంపించకుండా వెళ్ళాడు. హీ డిడ్ నాట్ ఇంటిమేట్. హీ ఈజ్ నెయిదర్ ఇంటిమేటెడ్, he is neither invited or nor he has intimated. Very simple. He is neither invited nor he has intimated. అటువంటి వాళ్ళు అతిథులు. మనం చాలా ఈజీగా ఏంటంటే మనం కొంచెం తెలుగులో మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే మా ఇంటికి అతిథులు వచ్చారండి అని చెప్తాం. అతిథులు రాలేదు. నువ్వు పిలిస్తే వచ్చినవాడు ఆహ్వానితుడు, నువ్వు పిలవకుండా వచ్చినవాడు అతిథి. అది మనం దట్ ఈస్ ద డిఫరెన్సియేషన్. అది ఒక తేడా. పెళ్లి కార్డ్స్లో కూడా మనం చాలా ఈజీగా అతిథులు, అతిథి సత్కారము అంటాం. అతిథి సత్కారం ఏమిటి? నువ్వు తిథి, వారం, ముహూర్తం, నక్షత్రం అన్నీ చూసి చక్కటి ముహూర్తం పెట్టించుకుని 10 మందిని పిలుచుకుంటే ఇంకా అతిథి సత్కారం ఏమిటి? అది సత్కారం అంతే. సభా సత్కారం అంటారు దాన్ని, అతిథి సత్కారం అనరు. అతిథి సత్కారం అంటే నువ్వు పిలవకుండా వస్తే అది అతిథి సత్కారం. నువ్వు పిలిస్తే వచ్చినప్పుడు సభా సత్కారం. మర్యాద పాటించి చేసేటటువంటి సత్కారం సభా సత్కారం. అనుకోకుండా చేసేటటువంటి సత్కారము అతిథి సత్కారం. ఆ మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. అతిథి ఆహ్వానితుడు, ఇన్వైటీ అండ్ ద గెస్ట్. ఆల్ ద ఇన్వైటీస్. ఇంగ్లీష్లో ఇన్వైటీ. గెస్ట్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ కమ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఆర్ ఇన్విటేషన్. అలాగే తెలుగులో కూడా నువ్వు పిలిస్తే వచ్చినవాడు ఆహ్వానితుడు, నువ్వు పిలవకుండా వచ్చినవాడు, సమయము, సందర్భము, తిథి చూసుకోకుండా నీ మీద ఉన్నటువంటి కరుణతో, నీ మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతో, అనుబంధంతో వచ్చేటటువంటి వాడు అతిథి. కాబట్టి అది తేడా. ఇలా అతిథిగా వచ్చిన నన్ను నీవు అవమానించావు. నా కోసం చూడకుండా నీ ఇష్టానికి నీవు ప్రవర్తించి, నీవు ద్వాదశీ పాలన అనేటటువంటి ఒక్క అంశాన్నే నీ దృష్టిలో పెట్టుకుని, అంబరీష చక్రవర్తి, నీవు నీ దృష్టిలో కేవలం నీ స్వార్థంతో ద్వాదశీ పాలన అనేటటువంటి ఒకే ఒక్క అంశాన్ని నీవు దృష్టిలో పెట్టుకుని నీవు మంచినీళ్ళు తాగేశావు. అది నాకు అవమానం. నీ ఇంట నేను భోజనం చెయ్యను అని చెప్పి ఇంకా ఆవేశంతో, ఆగ్రహంతో ఊగిపోతూ, మహర్షులకి జటాజూటం ఉంటుంది కదా, పైన కొప్పు అది ఉంటుంది కదా, జూటము అది ఉంటాయి కదా, వెంట్రుకలు చక్కగా ఇలా పెద్ద జడలు కట్టేసినట్టు, అక్కడి నుంచి ఒక జటని ఇలా పీకాడు. ఒక వెంట్రుకల పొదిని ఇలా పీకాడు. జటని ఇలా పీకి నేలకేసి ఇలా కొట్టాడు. అది ఒక కృత్య, అంటే ఒక రాక్షసీ స్వరూపం. తన మంత్రశక్తి వల్ల ఆ కృత్యని ఒక రాక్షసీ స్వరూపంగా మార్చాడు. ఆ రాక్షసీ స్వరూపాన్ని, ఆ కృత్యని అంబరీషుడి మీదకి ప్రయోగించబోయాడు. అది చూసి తేరుకున్నటువంటి మహావిష్ణువు ఏం చేశాడంటే, శ్రీ మహావిష్ణువు నారాయణుడు ఏం చేశాడు, అమ్మో అంబరీషుడి మీదకి కృత్యని ప్రయోగిస్తున్నాడు రా అని చెప్పి తనకు తానుగా, అంబరీషుడు నిజంగా ఇక్కడ కూడా శరణాగతి చేయలేదు, కేవలం నమస్కరించుకున్నాడు, మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాడు అంతే. కృత్య నుంచి తప్పించుకునే ప్రయత్నము చేయలేదు, అసలు శరణాగతి చేయలేదు, కేవలం కాపాడు అనే మాట కనీసం ఎలిగెత్తి అరవలేదు, ఏమీ చేయలేదు అంబరీషుడు. శ్రీమన్నారాయణుడు తనకు తానుగా తేరుకున్నాడు. అయ్యో నా పరమ భక్తుడు ఏడాది పాటు పరమ ధార్మికంగా వ్రతం చేశాడు, అది కాకుండా ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాడు, పరమ ధార్మికంగా చక్కగా సస్యశ్యామలమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇటువంటి వాడిని పరీక్షించబోయినటువంటి దుర్వాసో మహర్షి చేసినటువంటి ఈ విపరీతానికి బలైపోతున్నాడు, ఈ కృత్యకి బలైపోతాడు, అవ్వడానికి వీల్లేదు. ఇటువంటి ధార్మికుడు అంతరించిపోతే దేశంలో, లోకంలో ధర్మనిష్ట, భక్తి అనే మాటలకి అర్థం ఉండదు. కాబట్టి నా భక్తుణ్ణి నేను కాపాడుకోవాలి అని తనకు తానుగా సంకల్పించుకుని సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అర్థమవుతుందా అందరికీ? దుర్వాసో మహర్షి కృత్యని ప్రయోగించాడు. కృత్య అంటే తన జటాజూటంలోంచి ఒక వెంట్రుకల పొది, ఒక చిన్న పొత్తిని తీసి ఇలా కొడితే అది ఒక చిన్న రాక్షసీ స్వరూపంగా మారి అంబరీషుడి మీదకి ఉరికింది. అలా ఉరకపోతుండగా శ్రీ మహావిష్ణువు తనకు తానుగా తేరుకొని భక్తుణ్ణి కాపాడాలనేటటువంటి సంకల్పంతో తాను సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం అతివేగంగా అగ్నికీలలు విరజమ్ముతూ వచ్చి, సుదర్శన చక్రం అగ్నికీలలు విరజిమ్ముతూ పరమ తేజోవంతంగా వచ్చి ముందు ఆ కృత్యని అంతరింపచేసింది. కృత్యని, ఆ రాక్షసీ స్వరూపమైనటువంటి కృత్యని అంతం చేసేసింది. ఇప్పుడు వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు దుర్వాసో మహర్షి ప్రదర్శించినటువంటి
కృత్యని అంతం చేయడం వరకే కదా, కానీ శ్రీ మహావిష్ణువు ఇంకొక సంకల్పం కూడా చేశాడు. నా భక్తుల జోలికి వచ్చాడు రా వీడు. ఎంత మహర్షి అయితే మాత్రం నన్ను నమ్ముకుని నా గురించి తపస్సు చేసి, నా గురించి వ్రతం చేసి, ఏకాదశి వ్రతం చేసి, ఇంకొక రకంగా ఇన్ని రకాలైనటువంటి దివ్య యజ్ఞాలన్నీ చేసి, అశ్వమేధాది యజ్ఞాలు, రాజసూయాది యాగాలన్నీ చేసి పూర్ణాహుతి చేసుకున్నటువంటి భక్తుణ్ణి పరీక్షించబోతే పరీక్షించాడు. అంతేకాని అంతం చేసేయడానికి కృత్యని ప్రదర్శిస్తాడా? ఇతని అహంకారాన్ని అణచాలి అనేటటువంటి సంకల్పంతో ఆ సుదర్శన చక్రాన్ని అటువైపు దుర్వాసుడి మీదకి మళ్లించాడు. సుదర్శన చక్రం పరిగెడుతోంది. ఇప్పుడు దుర్వాసుడి మీదకి ఉరుకుతోంది. ఇప్పుడు దుర్వాసుడి పరిస్థితి ఏంటి? ప్రాణాలు అరిచేత పట్టుకుని పరిగెత్తాడు. లోకాలన్నీ పరిగెత్తాడు. ప్రతి లోకము పరిగెత్తాడు. ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ముందుగా ఒక గుహలోకి దూరాడు. హిమవత్ పర్వతంలో ఉన్నటువంటి గుహలోకి దూరాడు. ఆ గుహలో కూడా వచ్చింది సుదర్శన చక్రం. ఆ తరువాత అలా 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 పైకి 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 ఎగబాకుకుంటూ వెళ్ళి హిమవత్ పర్వతం పైన ఏముంటుంది? కైలాసం ఉంటుంది. కైలాసంలో ఎవరుంటారు? పరమశివుడు, పార్వతీదేవి ఉంటారు. అక్కడికి వెళ్ళాడు. మహానుభావ, తెలియకే చేశానో తెలిసే చేశానో అతన్ని పరీక్షించబోయాను. ఇప్పుడు నాకు ఈ విపత్తు వచ్చింది. సుదర్శన చక్రం నా మీదకు ఉరుకుతోంది అని చెప్పి ముందు వెళ్ళి శివుడి కాళ్ళు పట్టుకున్నాడు. నీకు అహంకారం తలకెక్కిపోయి ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు దుర్వాస. నీవు అనుభవించాలి. అసలైన శ్రీ మహావిష్ణువు ప్రదర్శించినటువంటి సుదర్శనాన్ని నేను ఆపగలనైనటువంటి భావన నీకు ఎలా కలిగింది? నేను ఆయన వేరు కాదే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. నేను ఆయన వేరు కాదు. ఒక రూపాయికి ఉన్నటువంటి బొమ్మ బొరుసే మేమిద్దరం. అటువంటిది ఆయన తనకు తానుగా సంకల్పించుకుని భక్తుణ్ణి రక్షించబోయి తనకు తానుగా దిగితే నేను అడ్డుపడతానని చెప్పి నీవెలా అనుకున్నావు? అది అసాధ్యము. నారాయణుడి సంకల్పాన్ని మార్చడము, నారాయణుడికి ఎదురేగి నేను ప్రవర్తించడము అనేది అసాధ్యము. అలాగే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, విష్ణువు కూడా శివుడు సంకల్పించినప్పుడు విష్ణువు అడ్డుపడడు. శివుడు కూడా ఇటువంటి గుణపాఠమే ఏదన్నా నేర్పించదలుచుకున్నా, శివుడు కూడా ఇటువంటి అస్త్రప్రయోగమే ఏదన్నా చేసినా కూడా విష్ణువు అడ్డుపడడు. చాలా సందర్భాల్లో జరిగింది అలాగా. ఇంకా ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు కూడాను. కానీ నీకు నేను ఉన్నా కదా వెనకాల, నువ్వు నడిపించు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి శివుడు ఆ మాట అనేసరికి ఆశ్చర్యపోయాడు. అదేమిటి, నేను అంతటి వాడు, విష్ణువంతటి వాడు అని చెప్పి ఈయన నమ్ముకుని ఈయన దగ్గరికి వస్తే ఈయనేవుడు చేతులు ఎత్తేసాడని చెప్పని అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెనకాల తరుముతోంది, సుదర్శన చక్రం తరుముతోంది దుర్వాసో మహర్షిని. దుర్వాసో మహర్షిని సుదర్శన చక్రం వెనకాల తరుముతోంది. ఆ తరుముతుంటేనే ఈయన కూడా పరిగెడుతున్నాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారు ఎవరు? సృష్టికర్త, విధాత, ఇవన్నీ పక్కన పెడితే బ్రహ్మగారు ఎవరు అసలు? విష్ణుమూర్తి గారి కొడుకే కదా, నాభికమలంలోంచి పుట్టినవాడే కదా బ్రహ్మగారు. ఆయన అన్నాడు, నా తండ్రి ప్రయోగించినటువంటి అస్త్రాన్ని నేను ఉపసంహరించగలనని చెప్పి నీవెలా అనుకున్నావు? నీకు నేను అభయం ఇవ్వగలనని నీవెలా అనుకున్నావు? ప్రదర్శించిన వాడే, ప్రయోగించిన వాడే నిన్ను రక్షించాలి. నేనేమీ చేయలేను దుర్వాస. మీ అందరికీ కూడా ఇది ఒక అలుసైపోయింది, ఒక ఆట అయిపోయింది. ఇప్పుడు మీరందరూ తపస్సు చేస్తే మీకు కావాల్సినటువంటి వరాలు నేను ఇచ్చి మీకు బ్రహ్మజ్ఞానాన్ని ద్యోతకం చేసి మీ అందరికీ కూడా చక్కటి విషయాలు, ధర్మాన్ని బోధించి మహర్షులుగా నిలిపాను నేను. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్కొక్కసారి లోకశాంతికి వాడుతున్నారు, కాదనట్లేదు. కానీ ఒక్కొక్కసారి దుర్వినియోగం చేస్తున్నారు. ఆ దుర్వినియోగం అయినప్పుడు కళంకం ఏర్పడుతోంది. ఆ కళంకాన్ని బాపుకోవాలంటే ఎవరు ప్రయోగించారో, ఆ అస్త్రాన్ని ఎవరు ప్రయోగించారో అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే నీకు కూడా తెలిసి వస్తుంది. వెళ్ళు అని చెప్పి తరిమాడు. నేనేమీ చేయలేను. ఇప్పుడు సింపుల్గా ఆలోచించండి. నాన్నగారు ఏదో పని చెప్పిన తర్వాత, ఎవరికో ఏదో పని చెప్పిన తర్వాత అలా కాదు అని చెప్పి మనం మధ్యలో అమెండ్మెంట్ చేసామనుకోండి, ముందు మనకి ఫస్ట్ జరగాల్సింది జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి నేను చెప్పిన తర్వాత నువ్వేమిట్రా మార్చే పిల్లాడు వాడు చెప్పేది ఏమిటి అని చెప్పి ఎవరికి పని చెప్పారో వాళ్ళకే అవుతుంది. కల్పించుకున్నందుకు మనకి, చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి వచ్చినందుకు వాడికి.
అవుతుందా లేదా వచ్చిన వాడికి? ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా అదే జరిగింది. విష్ణుమూర్తి చెప్పడం ఏమిటి, బ్రహ్మగారి దగ్గరికి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడం ఏమిటి? అదే కదా ఇప్పుడు దుర్వాసో మహర్షి చేసింది. సింపుల్. ఇప్పుడు చెప్తాను, ఇంకా కాస్త మీకు ఇంకా వివరంగా చెప్తాను. ఇప్పుడు కైలాసం అయిపోయింది, బ్రహ్మలోకం అయిపోయింది, అది దాటి 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 వైకుంఠానికి వెళ్ళాడు దుర్వాసో మహర్షి. వెనకాల తరుముతోంది సుదర్శన చక్రం. వెనకాల సుదర్శన చక్రం మాత్రం ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, తరుముతోంది వెనకాల సుదర్శన చక్రం. అలానే పరిగెడుతున్నాడు దుర్వాసో మహర్షి. పరిగెత్తి 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 వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, నీవు ప్రదర్శించినటువంటి ఈ సుదర్శన చక్రం నేను చేసిన పని ఇది అని చెప్పుకున్నాడు. చేసిన మంచి పని ఏంటంటే ముందు చేసిన పని చెప్పుకున్నాడు. నేను చేసిన పని ఇది, రక్షించు అని చెప్పి వేడుకున్నాడు. శ్రీహరి కూడా కరుణించలేదు, శ్రీ మహావిష్ణువు కూడా కరుణించలేదు. మరి ముగ్గురు కరుణించకపోతే ఏమైపోతాడు? శ్రీహరి కూడా చెప్పాడు, ఆయన ప్రతిసారి మీ అందరికీ ఇది ఒక ఇదైపోయింది, మీకు రాక్షసులకి ఈ కోపాలు ఉన్నటువంటి ఋషులకి మీ అందరికీ పెద్ద అలవాటైపోయింది. మీరేమో తపశ్శక్తి ఉందని ఇంకోటి ఉందని ఇష్టానికి మీరు శాపాలు ఇస్తారు, ఇష్టానికి ప్రవర్తిస్తారు. పోయినసారి కూడా నువ్వేదో దండిచ్చావు, ఆ ఇంద్రుడు ఏదో తీసుకున్నవాడు తీసుకుని ఏ భుజం మీద వేసుకోకుండా తీసుకెళ్ళి ఆ ఏనుగు మీద పారేశాడు. పారేయడం వల్ల ఏమైంది? నువ్వు వాడిని శపించావు. వాళ్ళందరూ కలిసి చిలికారు, నేను కూర్మావతారం తీసుకోవాల్సి వచ్చింది. తరువాత అమృతం కోసం కొట్టుకున్నారు. పాపం ఆ పెద్ద ఆయన శివుడేమో విషం తాగాల్సి వచ్చింది, అమృతం వచ్చింది, కొట్టుకున్నారు. మళ్ళీ నేను జగన్మోహిని అవతారం వేయాల్సి వచ్చింది. మీరేమో ఏదో చేస్తూ ఉంటారు, మేము సర్దుబాటు చేసుకుంటూ రావాలి ప్రతిసారి. ఇది ఒక అలవాటు అయిపోయింది మీ అందరికీ అని చెప్పి శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఆగ్రహించాడు. నేనేమీ చెయ్యలేను, నువ్వు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావో ఒకసారి ఆలోచించి వెళ్ళి వాడి కాళ్ళ మీద పడు. నా భక్తుడు పరమ ధార్మికుడైనటువంటి అంబరీషుడి కాళ్ళ మీద పడు, నీకు అదే శాస్తి, వెళ్ళు అని చెప్పి అటువైపుకు మళ్ళించాడు. మళ్ళా అంతే కదా. ఇప్పుడు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి దండేగా ఇంతటికీ దారితీసింది క్షీరసాగర మదనానికి. పోని దండి ఇచ్చాడు, అంతకన్నా అహంకరించాడు దేవేంద్రుడు. దండ తీసుకున్నవాడు ఏం చెయ్యాలి? ఏనుగు మీద పారేశాడు, కళ్ళకద్దుకుని చేతితో పట్టుకుని ఇంటికి వెళ్ళొచ్చు కదా, లేదు, రంభతో తిరుగుతూ ఇష్టానికి ప్రవర్తించాడు, శపించాడు. ఆయన తాగున్నాడు, ఈయన కోపం వచ్చింది, శపించాడు. శపించడం, ఉన్నదంతా పోవడం, మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం, క్షీరసాగర మదనం చెప్పడం, ఆ మందర పర్వతాన్ని తీసుకురావడం, వాసుకుని తీసుకురావడం, చిలకడం, జారిపోవడం, మళ్ళీ కూర్మావతారం తీసుకోవడం, అంతా అయిపోయిన తర్వాత విషం పుట్టడం. పాపం శివుడు అమ్మవారిని ఒప్పించుకుని ఆవిడని శాంతపరుచుకుని ఆయన విషం తీసుకోవడం. ఏమిటిదంతా? ఆవేశకావేశాలు, ఒకళ్ళకొకళ్ళు పరస్పర ఆవేశాలు పెచ్చుమీరిపోతే జరిగినటువంటి పరిణామాలే కదా ఇవన్నీ. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి చాలా నవ్వుకోవడానికి ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మాట, కానీ దుర్వాసో మహర్షి యొక్క ఆవేశం ఒక రకంగా ఉంటే ఇంద్రుడు ప్రవర్తించినటువంటి అహంకారం ఇంకో రకంగా ఉంది. అదంతా కలిపి ఇంకొక పరిణామానికి దారి తీసిందా లేదా? పరమాత్మ ప్రతిసారి కదిలి రావాల్సి వస్తోంది అంటే ఇటువంటి అహంకారుల వల్లే కదా. అవునా కదా? అవునా కదా? పరమాత్మ ప్రతిసారి కదిలి రావాల్సి వస్తుందంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ అహంకారంతో ప్రవర్తించబట్టే కదా. అహంకారాన్ని విరిచేయాలనేటటువంటి సంకల్పంతో తను చెప్తాడు, వెళ్ళు, నువ్వు ఎవరి దగ్గరైతే నువ్వు నీ పరిధి దాటి ప్రవర్తించావో ప్రతి ఒక్కళ్ళని పరీక్షించేయాలనేటటువంటి సంకల్పంతో మీరంతా ఏదో చాలా ఇదిగా చేస్తారు. కానీ నువ్వు ఎవరిని పరీక్షించబోయి గర్వంతో అహంకారంతో ప్రవర్తించావో ఆ అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడు, అతను కరుణిస్తే బతికిపో అని చెప్పాడు. అప్పటి వరకు తరుగుతూనే ఉంది. మళ్ళీ యమునా నదీ తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఆ మంటపంలో యాగశాల దగ్గరికి వెళ్ళే వరకు ఈ దుర్వాసో మహర్షి అంబరీష చక్రవర్తి కాళ్ళ మీద పడే వరకు వెంటాడుతూనే ఉంది సుదర్శన చక్రం. వెళ్తూనే ఉన్నాడు, పరిగెడుతూనే ఉన్నాడు దుర్వాసో మహర్షి. వెళ్ళాడు, ఆఖరికి వెళ్ళి అంబరీషుడు కాళ్ళ మీద పడ్డాడు. ఎటువంటి అంబరీషుడు? పరమ ధార్మికుడు, పరమ భక్తాగ్రేసరుడు, భాగవతోత్తముడు.
అటువంటి అంబరీష చక్రవర్తి కాళ్ళ మీద పడి, అజ్ఞానం వల్ల నిన్ను నేను అహంకారంతో పరీక్షించ చూశాను. నీవు నీ గురువు యొక్క మాటను విని ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతో, పరమాత్మ మీద ఉన్నటువంటి భక్తితో, విశ్వాసంతో నీవు గురువు వాక్యాన్ని పాటించావు. గురువాక్యాన్ని మించినటువంటి వాక్యం మాట మరొకటి లేదు. గురువాక్యము సింహ గర్జన, దట్స్ ఆల్, అయిపోయింది. నీ గురువాక్యాన్ని నువ్వు పాటించావు, నేను అక్కడితో ఆగిపోవచ్చు. కానీ నిన్ను నేను పరీక్షించి చూశాను, ఆగ్రహంతో ప్రవర్తించాను, ఆవేశంతో ప్రవర్తించాను. కాబట్టి నా తప్పిదాన్ని క్షమించు అని చెప్పి సంపూర్ణంగా ఎటువంటి వైక్లవ్యము లేకుండా కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. చెలించిపోయాడు అంబరీష చక్రవర్తి. అయ్యో మహానుభావ, దుర్వాసో మహర్షి, నీవా నా కాళ్ళ మీద పడేది? మహర్షివి, బ్రహ్మవేత్తవి, గొప్పవాడివి, తపోనిష్టాగరిష్ఠుడివి, నీవు నా కాళ్ళ మీద పడడం నాకు అపచారం నాయనా, లే అని చెప్పి పరమసాత్వికంగా ఆయనను లేపి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడు. సుదర్శనమా, నీవు నా ప్రార్థనను విని ఈ దుర్వాసో మహర్షి మీద ఉన్నటువంటి సంకల్పాన్ని విరమించుకో, ఆయనని జీవించేటటువంటి వరాన్ని అనుగ్రహించు అనేటటువంటి ప్రార్థన చేస్తే సుదర్శన చక్రం ఆ ప్రార్థనకి శాంతించి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతుంది. అంత స్థాయిలో జరిగింది. భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి అవగాహన, ఒక అహంకారి దాన్ని పరీక్షించ చూస్తే భగవంతుడు ఎలా సంకల్పించుకుంటాడు, భక్తుడు ఎలా రక్షింపబడతాడు, ఆఖరికి భక్తుడే ఏ స్థాయికి చేరాడు. ఇప్పుడు భగవంతుడు ఎవరయ్యాడు? విష్ణుమూర్తి భగవంతుడయ్యాడా? కాదు, విష్ణుమూర్తి భగవంతుడు అవ్వలేదు. ఈ ఉదంతంలో భగవంతుడెవరు? ఉత్తమోత్తముడైనటువంటి అంబరీష చక్రవర్తి. అంబరీష చక్రవర్తి భక్తుడు తన ధర్మనిష్ట వల్ల, తను నమ్ముకున్నటువంటి నియమం వల్ల, తను నమ్ముకున్నటువంటి పరమేశ్వరుడి వల్ల ఏ స్థాయికి చేరాడు? బై హిస్ ప్రాక్టీస్, బై హిస్ ట్రస్ట్. సింపుల్. మీకు అర్థం అవ్వాలి కదమ్మా, మీకు అర్థం అవ్వాలనే కదా నేను చెప్తున్నది. బై హిస్ ప్రాక్టీస్ అండ్ బై హిస్ ట్రస్ట్, తన విశ్వాసము, తన యొక్క ప్రయత్నం వల్ల ఏ స్థాయికి ఎదిగాడు? భగవంతుడు ప్రయోగించినటువంటి అస్త్రాన్ని ఉపసంహరించేటటువంటి స్థాయికి ఎదిగాడు. అహంకారము ఏ స్థాయికి పడిపోతుంది? నీవు ఎవరినైతే పరీక్షించ చూస్తున్నావో వారి కాళ్ళ మీద నిన్ను పడేస్తుంది తీసుకెళ్ళి. అంతే కదా, దుర్వాసో మహర్షి పరీక్షించ చూశాడు అంబరీష చక్రవర్తిని. అంబరీష చక్రవర్తి కాళ్ళ మీద పడి కాపాడబడ్డాడు దుర్వాసో మహర్షి. మనం మామూలుగా లౌకికంగా, అందుకనే అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం ఉంటే చెడిపోయేది ఎవరో కాదు, మనమే. ఎవరో కాదు, ఎవ్వరూ చెడిపోరు, మనమే చెడిపోరు. మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. వయసుకు తగ్గట్టుగా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, వయసుకు మించి కూడా నేర్చుకుంటూ ఉంటాం, నేర్చుకోకపోవచ్చు. చాలా మన చుట్టూ చాలా గొప్పవాళ్ళు ఉంటారు, ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు. ఏమీ తెలియని వాడిని చూసి చాలా తెలిసిన వాడు అహంకారంతో మాత్రం ప్రవర్తించకూడదు. అహంకారంతో ఏనాడు ప్రవర్తించకూడదు. అహంకారమే కనుక ఉంటే నీ విద్య కంప్లీట్గా పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. ఈ అహంకారం విరిచేయడానికి పరమాత్మ చేసేటటువంటి సంకల్పాన్ని నీవు తట్టుకోలేవు. నువ్వు తట్టుకోలేవు. నీ వయసు సరిపోదు, నీ అనుభవం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు. కాబట్టి ఎప్పుడూ కూడా అహంకారం అనేది మంచిది కాదు. నీవు నమ్ముకున్నటువంటి చదువు, నీ గురువు మీద నీకున్నటువంటి భక్తి, నీకు ఏది వచ్చో దాని మీద నీకున్నటువంటి విశ్వాసం, అన్నిటికీ మించి పరమాత్మ మీద నమ్మకం, అవే నిన్ను కాపాడతాయి. వీటన్నిటికీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటో తెలుసా? ఈనాడు మనకున్నటువంటి పాండమిక్లో మనం చూస్తున్నదే. హాస్పిటళ్ల ముందు, హాస్పిటల్ ఈజ్ అన్ ఐకాన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్, అడ్వాన్స్డ్ మెడిసిన్, రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయా లేదా? ఇవాళ రోజున మనిషితో ప్రమేయం లేకుండా సర్జరీ అయిపోతుంది, లేజర్ ట్రీట్మెంట్స్ అయిపోతున్నాయి, ఒంటి మీద అసలు ఘాటు పెట్టకుండా ట్రీట్మెంట్ అయిపోతుంది. హాస్పిటల్ బయట మరి భగవంతుడి గుడి ఎందుకుంటోంది?
హాస్పిటల్ బయట భగవంతుడి గుడి ఎందుకుంటోంది? అపోలో హాస్పిటల్ బయట, ప్రతి అపోలో హాస్పిటల్ బయట ప్రతాప్ చంద్ర రెడ్డి గారు ఎందుకు గుడి కట్టించారు? బసవరామ తారకం హాస్పిటల్ బయట సినిమా నటుడే కావచ్చు, బసవరామ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బయట విజయ గణపతి దేవాలయం బాలకృష్ణ గారు ఎందుకు కట్టించారు? యశోద హాస్పిటల్ బయట గుడి ఎందుకుంది? అహంకారం కమ్మిపోకుండా ఉండడానికి, అహంకారం కమ్మకుండా ఉండడానికి. ఎన్నో ఈతి బాధలతో, ఆరోగ్య బాధలతో వస్తాడు భక్తుడు. నా మీద ఉన్నటువంటి విశ్వాసంతో తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం వస్తాడు. నీకున్న విద్య వారిని ఆరోగ్యవంతులుగా చెయ్యడం కోసం ఉండాలి. నీకున్న విద్యని నేను రక్షిస్తాను. నీకు నా యొక్క శక్తిని ఇచ్చి రోగులను కాపాడేటటువంటి శక్తిని నీకు నేను ఇస్తాను. నీవు నా మీద విశ్వాసంతో వారికి వైద్యం చేయి. అవునా కాదా? హాస్పిటళ్ళ బయట ఎందుకమ్మా గుళ్ళు? ఏం డాక్టర్లా మాత్రం చేయలేరా? కాదు. ఈనాటి రోజున నేను విశ్వసించి చెప్తున్నాను, డాక్టర్లు ఉన్నంత భక్తులు, డాక్టర్లకు ఉన్నంత భక్తి ఎవరికీ ఉండదు. ఎక్కడో ఒకటో రెండో కొందొకచో ఉంటారు కొంచెం అహంకారంతో, కానీ వారికి ఎంత భక్తి ఎంత భయము ఉంటాయి తెలుసా? ఏమో ఒక్క కేసు ఫెయిల్ అయితే చూస్తూ చూస్తూ చేతులారా ప్రాణం పోతోందే వాళ్ళది. భగవంతుడు నేను చేసేటటువంటి వైద్యాన్ని, నేను చేసేటటువంటి శస్త్రచికిత్సని విజయవంతం చెయ్యాలి అని చెప్పి మనసా వాచా కర్మణ వాళ్ళు నమస్కరించే వాళ్ళు ఆ వైద్యం కానీ ఆ శస్త్రచికిత్స ఆపరేషన్ కానీ చేస్తారు. భగవంతుడు వాళ్ళ రూపంలో మనకి సహాయం చేస్తాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయిందని చెప్పి మనం అహంకారంతో ఈ రోజుల్లోనా ఆ రోజుల్లోనా అని చెప్పి చాలా ఎక్కువగా మాట్లాడతాం. నాసా వాళ్ళు కానీ లేకపోతే ఇస్రో వాళ్ళు కానీ చేసినటువంటి శాటిలైట్ మోడల్ని తీసుకెళ్ళి కస్తూరి రంగన్ గారు కానీ శివరాజన్ గారు కానీ వీళ్ళందరూ తిరుపతి తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెట్టించి పూజ చేయించి తీసుకొస్తారు. ఆఖరికి అబ్దుల్ కలాం గారితో సహా. తిరుపతి కొండ మీదకి వెళ్లకుండా శాటిలైట్ మోడల్ ఏదైనా సరే ప్రయోగించబడిందా? లేదు. శ్రీరంగ ఏంటి నెల్లూరు జిల్లాలో ఉంది శాటిలైట్ లాంచింగ్ స్టేషన్. ఏనాడైనా వెళ్ళిందా? లేదు. ఎందుకు? సైంటిస్టులంతా మాకు బాగా సైన్స్ తెలుసు, మాకు టెక్నాలజీ తెలుసు అని చెప్పి నెట్టికెక్కుని మరీ ఇది చేశారా? లేదు. దేశ క్షేమాన్ని, దేశానికి చాలా మంచి చేయదలచి మేము ఎంతో ప్రయత్నంతో ఎన్నో ప్రయోగాలు చేసి అహరహలు కష్టపడి ఇంటికి కూడా వెళ్లకుండా దేశం కోసం కష్టపడుతున్నాం. డాక్టర్లు కూడా అంతేగా. పాండమిక్లో నాకు బాగా తెలుసు, ఇంటికి వెళ్లకుండా కష్టపడి 36 గంటలు 46 గంటలు డ్యూటీలు చేసిన డాక్టర్ తెలుసు, మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ ఒక రోజున కళ్ళనీళ్లు పెట్టుకుని చెప్పుకుంది, ఇంటికి వెళ్ళి 13 ఏళ్లవాడు నా కొడుకు వాడిని దగ్గరకు తీసుకోవడానికి లేదు నాగేశ్వరరావు, ఏం చేయమంటావు? అలా అయిపోయింది పరిస్థితి. కానీ ఈ కోర్టు వేసుకున్న రోజున ప్రమాణం చేశాం, హరి మీద గిరిపడ్డా సరే ఆరోగ్యం కోసం వచ్చిన వాడిని, రోగి అనేవాడిని కాపాడి తీరతాము అని చెప్పి ప్రమాణం చేసి ఈ వృత్తిలోకి దిగాం. కాబట్టి కుటుంబం కన్నా కూడా వృత్తి ముఖ్యం మాకు అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. భోజనం చేయడానికి ఉండేది కాదు ఆవిడకి, టైం ఉండేది కాదు. పాండమిక్ బాగా పీక్లో ఉన్న సిచ్యువేషన్స్లో ఆవిడ పాపం పీపీఈ కిట్ వేసుకుని చేతిలో ఒక టిఫిన్ బాక్స్ పట్టుకుని తింటూ కేస్ స్టడీ చేసేది. అలాంటి వాళ్ళు ఎందరో ఎంతమంది వైద్యులో వారందరికీ రుణపడిపోయింది. ప్రపంచం యావత్తు కూడా రుణపడిపోయింది. వాళ్లే కనుక అహంకారంతో ప్రవర్తించి నా డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళిపోతానని చెప్పంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఉందా? లేదు. అలాగే సైంటిస్టులు వాళ్ళు చేసేటటువంటి ప్రయోగాన్ని భగవదనుగ్రహం వల్ల దేశానికి మంచి చేసేలాగా, ప్రపంచానికి మంచి చేసేలాగా ఉండాలని చెప్పి పెట్టి పూజిస్తారు. అయినంత మాత్రాన సైన్స్ అండ్ టెక్నాలజీ తక్కువైపోయిందా, భగవంతుడు ఎక్కువైపోయాడంటే కాదు. నీ చదువుకి ఆయన ఊతాన్నిచ్చి ఆయన దీవెన వల్ల నీ చదువు ఇంకాస్త, నీ విజ్ఞానం ఇంకాస్త పరిడవిల్లుతోంది. చదువుకున్నాడు అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు ఇంకొకడు ఎంసెట్ కొట్టినవాడు వాడే కాదండి. అందరూ కూడా విజ్ఞానవంతులే. ప్రతి ఒక్కళ్ళకి కూడా టాలెంట్ ఉంది, దాన్ని గుర్తించడంలోనే ఉంది.
కాబట్టి అహంకారము అనేది ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అహంకారం విషయంలో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. మనం ఏదో దానాలు చేసేస్తున్నాం, మనం ఏదో సహాయం చేసేస్తున్నాం అని చెప్పి అనాథ శరణాలయాలకు వెళ్ళి, వృద్ధాశ్రమాలకు వెళ్ళి, ఈ పాండమిక్లో ఏదో సరుకులు అందించామని చెప్పి ఫోటోలు తీయించుకుని సోషల్ మీడియాలో పెట్టేసుకుని అంత చేశాము ఇంత చేశాము అని చెప్పి అది అహంకారం అవుతుంది. నువ్వు చేసింది ఎవరికి చెప్పక్కర్లేదు. ఇంకొకటి, పిల్లల పుట్టినరోజు పేరు మీద మీరు అనాథ శరణాలయాలకు వెళ్ళి మీ పిల్లల వయసు ఈ పిల్లల చేత వాళ్ళకి చాక్లెట్లు ఇప్పించి, ఈ పిల్లల చేత వాళ్ళకి బట్టలు ఇప్పిస్తే ఆ పసి హృదయాలు చివుక్కు మనము. ఆ తప్పు చేసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. నేను ఒక్కసారి చేశాను. నేను 2018 సంవత్సరంలో మా అమ్మాయి అడిగింది, మా ఇంటి పక్కన ఒక ఆర్ఫనేజ్ హోమ్ ఉంది, నాన్న మనం అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఇద్దామని అడిగింది. సరేనమ్మా ఇద్దామని తీసుకెళ్ళిస్తే నాకు చాలా బాధేసింది. వాళ్ళు నమస్కరించడం ఏంటి, అంత పెద్దవాళ్ళమ్మా మనము. పట్టెడు ఉప్మా ఇచ్చామని చెప్పి 18 మందో 25 మందో పిల్లలు లేచి నించుని నమస్కారం చేశారు. 25 మంది పిల్లలు నమస్కారం చేసేపాటి వాళ్ళమా మనం? లేదు. అందుకని ప్రదర్శనలు వద్దు, ప్రదర్శనలు చేయకండి, ప్రదర్శించక్కర్లేదు. మీకు అంత కరుణాహృదయమే ఉంటే డబ్బులు కట్టండి, మీ తరపున ఒక మనిషిని పంపి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి అప్పచెప్పి అది సరిగ్గా జరిగేలా చూడండి. అంతేగాని మీరు పిక్చర్లోకి వెళ్ళి మీ పిల్లల్ని చూపించి వాళ్ళ చేత గ్రీటింగ్స్ చెప్పించి, లేదంటే నా వృద్ధాశ్రమాలకు తీసుకెళ్ళి అయ్యో నాకు ఇంత మనవడు ఉండేవాడు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని ఆ రోజున నీ కొడుకు పుట్టినరోజున ఇంకొక పెద్దావిడ ఎవరో ముక్కు చీదుకుని కళ్ళు చురుచుకుంటే నీ కొడుకేనే కదయ్యా అల్పాయుష్యు. నీ కొడుకుని తలుచుకుని అందులో ఒక మనవాడిని చూసుకుని ఆవిడ ఏడ్చింది అంటే ఆ ఉసిరెట్టిపోతోంది, ఆ ఇంటికి నీ ఇంటికే వస్తోంది. అసలు ఆవిడ అక్కడ ఉండడమే పరమదరిద్రం దేశానికి. తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేశారు. నువ్వేమో నీ ప్రదర్శన చేసుకోవడం కోసం 10 రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంటిల్లిపాది వెళ్ళి వాళ్ళకి బట్టలు ఇచ్చి భోజనాలు ఎట్టి నువ్వు చెయ్యి, కాదనట్లేదు, డబ్బులు కట్టు, చాటున ఉండి చూడు. అంతేగాని వెళ్ళి జరుగుతోందో లేదో నా చేత్తో అందిస్తాను, ఓ ఫోటో తీయించుకుంటాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాను, ఎన్ని లైకులు వస్తాయో చూస్తాను, ఎందుకు ఏడవను. కాబట్టి ఇటువంటి ప్రదర్శనతో కూడినటువంటి ఈ పనులు చేయకండి. అహంకారం అంటే ఇది ప్రదర్శన కూడా కాదు, అహంకారం. కాబట్టి అహంకారం వల్ల ఎన్ని అగచాట్లు పడాలి అనేది తెలుసుకుని మసలాలి మనమందరం. ఈ అహంకారం వల్ల ఎంత పాడైపోతామని చెప్పడానికే మనకు అంబరీష చక్రవర్తి తన వృత్తాంతాన్ని, తన యొక్క జీవితాన్ని మనందరికీ చూపించాడు. భాగవతంలో పోతన గారు అది హైలైట్ చేసి మరీ చెప్పారు మనకి, తెలుసుకోండిరా చెడిపోతారు లేకపోతే అని చెప్పి. కాబట్టి మనం మళ్ళా కలుసుకుందాం. అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి, ఇవాళ రోజున కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వల్ల నా వాయిస్ అది కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉండవచ్చు, డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం ఎవరికైనా అభ్యంతరం కలిగితే క్షమించాలి. ఇంకొక విషయం ఏంటంటే వచ్చే వారం నేను సెషన్ చెప్పడం లేదు, నేను ఊళ్ళో ఉండను కాబట్టి సెషన్ చెప్పడం లేదు. 5వ తారీఖు ఫిబ్రవరి రోజున, మళ్ళీ ఏ రోజు అయింది 5వ తారీఖు ఫిబ్రవరి తర్వాత 12వ తారీఖు అవుతుంది. ఫిబ్రవరి 12వ తారీఖున మరుసటి సెషన్ ఉంటుంది మనకి. ఆ రోజున మళ్ళీ కలుసుకుందాం, సరేనా? ఈలోపుగా ప్రతి వారం నేను ఇతిహాస కథాస్రవంతి అనే గ్రూప్లోను, తర్వాత మిగతా గ్రూప్స్లోనూ కూడా ప్రశ్నలు పెడుతున్నాను. రామాయణంలోంచి ఒకటి, భాగవతంలోంచి ఒకటి. మనం ఒక క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసుకున్నంత మాత్రాన సరిపోదు, దానికి తగ్గట్టుగా మళ్ళీ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే ఒకసారి మననం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి నేను క్వశ్చన్స్ పెడుతున్నాను. తెలిసిన వాళ్ళందరూ కూడా చక్కగా దాంట్లో రెస్పాండ్ అయ్యి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. ఇప్పుడు మనం స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అనాథः సదనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ జయం. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. స్వస్తి.